ధన్యవాదాలు మురళి గారు. అవధాన వికాస్ విద్యా పరిషత్తుకు నా ధన్యవాదాలు అర్పిస్తూ, విశేష ఎత్తులు ప్రాసలు ఇది చెప్పే ముందు మీకు ఎత్తులు అంటే ఒక ఐడియా ఉంది కదా. 2-3 బేసిక్ ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి, తర్వాత వెళ్ళిపోదాం. క్షమా ఉంది, దానికి ఏమి అక్షరాలు సరిపోతాయి? క్షమా క్షమాలో కా ఉంది, షా ఉంది, మా ఉంది, కాబట్టి ఈ 3 సరిపోతాయి. ఇంతే కాకుండా కాకా గాఘ, చాచా జాజా, శాషాస సరిపోతాయి. అంతేనా? క్షమాకును కకగలు చచజలు శశలు అయహలకెల్ల గీయలు ఘటించు. కాబట్టి ఆ ఒత్తులు బట్టి కూడాను ఒక చూపిస్తాను, ఒక ఐడియా కోసం అంతే. దీన్ని యా ఒత్తు అంటారు. అయ్యా, కొయ్య, వాటర్ రాసి ఒత్తు యా అంట. ఆ ఒత్తు వచ్చినప్పుడు దానికి ఆ కానీ, యా కానీ, హా కానీ వేసుకోవచ్చు. ఎత్తులో ఒక సైడు యా ఒత్తు వస్తే అవతల సైడు ఆ కానీ, యా కానీ, హా కానీ వేసుకోవచ్చు. అలాగే రివర్స్ అర్థం ఇది. రావత్తు వస్తే చక్ర, చక్ర, మిత్ర అంటాం కదా, అలాంటి చక్ర రావత్తు వస్తే దానికి రా ఇది వేసుకోవచ్చు. అట్లాగే నా, అన్న, చిన్న, ఈ నకారానికి నా కానీ, నా కానీ వేసుకోవచ్చు. అమ్మ, బొమ్మ, ఈ మకార ఒత్తుకి బిందు పూర్వక పాప, బాబా కానీ, మా కానీ వేసుకోవచ్చు. దీన్ని తావొత్తు అంటారు. అత్త, దుత్త, దానికి తాత, దాద వేసుకోవచ్చు. తర్వాత మూ ఉంది, పూ, బూ వేసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకుందాం. ఇది లావొత్తు, ఆ లావొత్తుకి రా, లా వేసుకోవచ్చు. అట్లాగే అచ్చుల్లో అ, ఆ, ఐ, ఔ, ఈ, రు, ఏ, ఉ, ఓ. ఈ మొదట చెప్పిన దానికి ఒక అందమైన పద్యం ఉంది. క్షమాకును కకగఘల్ చచజల్ శశసలు అయ్యహలకెల్ల గీయలు ఘటించు. కీర్తింప క్రారయు గిలకయు రేఫకు నా వడి సెల్లును నా నాలాకెల్ల మావడి సెల్లును మాకును బాలకు తావడి సెల్లును తతతరలకు. ఈ విధమైన పద్యం ఒకటి ఉంది. అట్లాగే ఈ పక్కన వేసాం ఆ అయ్యవని, ఆ అయ్యవులకు మరి ఈలు రుకార సహితము ఏలకు నవ్వు ఊల్ తమలోన్ వడబడి అని అనంతరం చందో దర్పణంలో కూడా పద్యం ఉంది. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి వచ్చిన తర్వాతనే మనము విశేష ఈతుల గురించి చెప్పుకుంటాం. అంటే కనీసం ఇవి తెలిసి ఉండాలి మనకు. ఇవి తెలిసిన తర్వాత
ఇప్పుడే మనకు ఆముదాల మురళి గారు చెప్పారు ఏమని, రెండవ అక్షరం చివర అక్షరాన్ని హల్లుని, అంటే ఒక పాదం చివర హల్లుని తర్వాత పాదములోని యతి అక్షరంలో వేసుకోవచ్చు అని. అది చూద్దాం. ఒక పాదం చివర, ఉదాహరణ ఒక పాదం చివర జరులు ఉంది, తర్వాత ఏమైంది కాత పద్యం స్టార్ట్ అయ్యింది, ఇక్కడ 10వ అక్షరం ఇది. ఇక్కడ ఏం వేసుకోవాలి చెప్పండి, 10వ అక్షరం వేసుకోవచ్చు కదా. విశేష ఇది అంటే ఏంటంటే ఈ లా ఉంది చూసావా, ఈ లా కూడా వేసుకోవచ్చు. కాకా గాకాతో కానీ ఆ లా కూడా వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇక్కడ ఎలా రాయొచ్చు, ఝ రూ ఆ లాని ఇక్కడ కలిపి అల్కా అని రాసుకోవచ్చు. అర్థమైందా? లకారానికి కకారానికి కలిపి రాసుకోవచ్చు కదా. ఇప్పుడేమైపోయింది, ఇక్కడ అల్కా ఉంది కాబట్టి మీరు ఇతిలో లా వేసుకోవచ్చు, కాకా గాగా వేసుకోవచ్చు. దీనినే విశేషయతి అంటారు. లాకు సంబంధించి ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా అంతే. అక్కడ 2 అక్షరాలు ఉంటే ఆ హల్లుకు సంబంధించిన 2 హల్లులు ఉంటే ఆ 2 హల్లులకు సంబంధించిన ఏ అక్షరమైనా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ నిన్న సాహిత్య అష్టావధానంలో వచ్చింది, పూర్వంలో ఈ పద్యం వచ్చింది. ఆయన లకారం వేసుకొని మళ్ళీ 2వ అక్షరం తీసుకొని ఇతరులో లా వేసుకున్నాడు. చాలామంది చూసి ఇది పోయింది కదా అనుకున్నారు. మొన్ననే మన సాహిత్య అవధానంలో వేసి చూశాను. ఏంది జాషో పద్యాలు అయితే ఒక 50% ఇవే ఉంటాయి. ఆయన ఎప్పుడు 2వ పాదం 3వ పాదం లాక్కొస్తుంటుంటాడు. ఇది విశేషయతి. ఏమండి, అదే కాకు కానీ లాగ్ కానీ, కాకా గగ్గ కానీ లా కానీ ఏదైనా వేసుకోవచ్చు. అక్కడ అర్థం ఏంటంటే ఒక పాదం చివరి ఏ హల్లు అయితే ఉందో ఆ హల్లును కూడా తీసుకోవచ్చు కనుక అది కూడా ఉందనుకోవచ్చు. ముందు తర్వాతి పాదము మొదట అది కూడా ఉంది అనుకోవచ్చు, అంతవరకే. పూర్వ పాదం యొక్క చివరి ఏ హల్లు అయితే ఉందో ఏదండి, అదే హల్లు అంటే పొల్లు హల్లు అంటే మాకు సంస్కృత హల్లు అంటే పొల్లు హల్లే. ఓకే ఓకే, హల్లు అంటే ఎప్పుడు పొల్లు హల్లే, సగం హల్లు. అవునవును, ఇప్పుడు కా అన్నాం అనుకో అది పొల్లు హల్లు కాదు, అక్క అనాలి. కావు నన్ ఆ నకారము, జరుల్ లకారము, సంపద్ ఈ దకారము, ఇలాంటి దాన్ని కూడా అవతల పాదంలో తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఒక మొదటి పాదము ఆతో స్టార్ట్ అయింది, అతుల. ఇంత గుర్తుపెట్టుకోండి, అతుల గుణధామ భాను వంశాబ్ది సోమ. ఇక్కడ ఇది సరిపోయిందా లేదా చెప్పండి. అతుల గుణధామ తేటగితి, అతుల గుణధామ భాను వంశాబ్ది సోమ. అబ్ధి అంటే సముద్రం, సోమ అంటే చంద్రుడు. అతుల గుణధామ భాను వంశాబ్ది సోమ. ఇక్కడ ఇతి ఉందా లేదా, ఎలా ఉంది చెప్పు. వంశాబ్ధిలో వంశ ప్లస్ అబ్ధి సవర్ణి సంధి. ఆ అకారానికి ఈ మొదలైన అకారానికి ఇది వేసుకోవచ్చు. దీన్ని స్వర ప్రధాన యతి అంటారు. ఏమంటారు? స్వర ప్రధాన యతి అంటే ఒక సంధి జరిగినప్పుడు ఆ 2వ అక్షరానికి ఇది వేసుకోవటము. ఇప్పుడు వంశ ప్లస్ అబ్ధి 2వ అక్షరం అంటే
ఆ రెండో అక్షరానికి ఎతి వేసుకోవటాన్ని స్వర ప్రధాన యతి అంటారు. ఇంకొకటి గూఢస్వర యతి. గూఢస్వర యతి అంటే ఏంటంటే అక్కడ మనకి ఏమి సంధి ఉందో అర్థం కాదు, మనకు ఆ సంధి ఎలా చేశారో తెలియదు, సంధి మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు కూడాను ఆ గూఢంగా ఏ సంధి అయితే ఉందో ఆ సంధిలోని రెండో అక్షరానికి ఇది వేసుకోవచ్చు. ఉదాహరణకి పరోక్ష అన్నారు. ఈ పరోక్షని ఎవరైనా విడదీయగలరా? పరా ప్లస్ వక్ష, పరోక్ష, సూపర్. కానీ అది సంధి వరకు కరెక్టే, కానీ వక్ష అనే శబ్దం లేదు. ఇప్పుడు వక్ష అంటే మీకు ఒకసారి సంధి చూపిస్తాను. అయ్యో, వట వృక్ష, దీంట్లో ఏ సంధి ఉంది ఎవరైనా చెప్పగలరా? వట వృక్ష ఇలాంటినే గూఢ సంధులు అంటారు. అంటే కనపడవన్నమాట, లోపల ఎక్కడో సంధి ఉంటుంది. వీటిని గూఢ సంధులు అంటారు. అంటే మనకు సంధి కనపడదు కానీ సంధి ఉంటుంది. చూడండి, వటో ప్లస్ వృక్ష, హే వటో ప్లస్ వృక్ష. దీన్ని సంస్కృతంలో అయవాదే సంధి అంటారు. ఏ తర్వాత కానీ, ఐ తర్వాత కానీ, ఓ తర్వాత కానీ, ఔ తర్వాత కానీ అచ్చులు వస్తే అవి ఐ ఐ ఔ అవులవుతాయి. కాబట్టి ఈ ఓ ఏమైంది? వటవు ప్లస్ వృక్ష, వట వృక్ష. ఇలా ఎందుకు చెప్తున్నానంటే గూఢ యతులు అంటే మనకు అర్థం కావు కానీ దాంట్లో సంధి ఉంటుంది. అట్లాగే పరోక్ష, ఇది ఎలా అంటే మీకు అవసరం లేదు కానీ మీకు గూఢ సంధులు ఎలా ఉంటాయో చెప్పడం కోసం ఉదాహరణ ఇస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది? పరా ప్లస్ అక్షి ప్లస్ టచ్, ఇది అసలు రూపం అనమాట. ఇది వ్యాకరణం కాబట్టి మీకు అర్థం కాదు కానీ ఇది గూఢ సంధి అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ పరశబ్దానికి ఓకార ఆదేశం అంటారు, ఓకార అంతాదేశం అంటారు. పరో ప్లస్ అక్షి ప్లస్ టచ్ పై అక్ష అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఓ పక్కన ఆ వస్తే ఆ లోపిస్తుంది, పరోక్ష అవుతుంది. కాబట్టి మనకి తెలియాల్సింది ఏంటంటే పరోక్షలో అకారం ఉంది, అంతర్జాలు. పరోక్షలో ఏముంది? అకారం ఉంది. కాబట్టి ఇక్కడ అతుల పద్యం మొదలుపెట్టి ఈ అకారానికి పరోక్ష, ఈ రోకు ఎతివేసుకోవచ్చు. ఆ రోలో ఆ ఉంది, పరాప్ల సెక్షన్లో ఆ ఉంది రోలో. కాబట్టి ఆతో మొదలుపెట్టి ఈ అకారానికి పరోక్షలోని రోకు ఎతి వేసుకోవచ్చు. దీన్ని గూఢ యతి అంటారు. ఏమండి, అర్థమైందా లేదా? అట్లాగే ఏమండి, అది వేసుకోవచ్చు. మామూలుగా ఈ రో ఉంది కాబట్టి ఇక్కడ రూ కూడా వేసుకోవచ్చు, రో వేసుకోవచ్చు. ఇది కాకుండా విశేషంగా ఆ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అట్లాగే అత్తులకు సంధి బహుళము అనే మాట విన్నారా? ఒక ప్లస్ ఒక అనొక అవుతుంది. సరే, అలాగే మీకు అన్య ప్లస్ అన్య ఏమవుతుంది? అన్యాన్య అవుతుందా? అన్య ప్లస్ అన్య ఏమవుతుంది? అన్యోన్య. ఫెంటాస్టిక్. కాబట్టి ఇక్కడ అన్యోన్య, కానీ ఇక్కడ ఏముంది? అన్య ప్లస్ అన్య ఉంది, ఆ ఉంది. ఇక్కడ ఏముంది? ఆ ఉంది. కాబట్టి ఇక్కడ అమిత మొదలుపెట్టి ఈ అకారానికి
ఈ న్యోకి ఇది వేసుకోవచ్చు. న్యోలో ఏముంది? ఆ ఉంది. అంటే అక్కడ నకారం వేసుకోవచ్చు, యకారం వేసుకోవచ్చు, అకారం వేసుకోవచ్చు. కాబట్టి అన్యోన్యలో ఏముంది? ఆ ఉంది. అన్య ప్లస్ అన్య. కాబట్టి ఆ కూడా తీసుకొని ఆకు వేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, న్యో ఉంది. అంటే ఇక్కడ ఏముంది? ఓ ఉంది. యాక్చువల్గా ఓకి ఏమున్నాయి? ఊలు సరిపోతాయి. కానీ అక్కడ ఆ ఉంది అనుకొని ఆకు వేసుకోవచ్చు. అక్కడ ఆ లేదు, కానీ ఆ ఉంది అనుకోవాలి. వీటి సంధి కాదు, గూఢ యతులు అంటారు. గూఢ స్వర యతి. స్వరం అంటే అచ్చు. అంటే ఇవి నిగూఢంగా కనబడకుండా దాక్కొని ఉంటాయి. అలాంటి వాటిలో ఉన్న అచ్చుని మనం బయటికి లాగి ఆ అచ్చుకు ఇది వేసుకోవచ్చు అని అర్థం. కరెక్టేనా? తరువాత ఇప్పుడు లుప్త విసర్గక ఇతి. లుప్త విసర్గ యతి. లుప్త అంటే లోపించడము, అంతే కదా? గత అంటే వెళ్ళటం, హత అంటే చావటం, లుప్త అంటే లోపించడం. ఈ లుప్త విసర్గం అంటే విసర్గ లోపించినప్పుడు ఏం జరుగుతుంది అని ఉదాహరణము. ఒక ఉదాహరణ తీసుకుందాము. శివ ప్లస్ అహం ఏమవుతుంది? శివోహం. కరెక్టేనా? శివ ప్లస్ అహం శివోహం. ఇది తెలుగు వాళ్లకు, తెలుగు వ్యాకరణం వచ్చిన వాళ్ళకి మాత్రమే కరెక్ట్. సంస్కృత వ్యాకరణం వచ్చిన వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంస్కృతంలో శివ అనే పదం రాదు, అసలు విసర్గమే ఉండదు. సంస్కృతం ఎలా ఉంటుందంటే శివ రు అహం, ఈ రూ బై ఊ అవుతుంది, వీటి గుండసంధి జరుగుతుంది, శివో అవుతుంది. మనకు అదంతా అవసరం లేదు. మనకు శివ ప్లస్ అహం శివోహం అవుతుంది. అంటే ఆ ఉందా లేదా శివోహంలో? ఇప్పుడు చూడండి, అతడు నిత్యము పలుకు శివోహమనుచు. దీంట్లో ఇతి సరిపోయిందా లేదా చెప్పండి. ఎలా సరిపోయింది? ఆకి ఆకి. దీంట్లో చెప్పిన ఉదాహరణ దాదాపు అన్నీ నేను రాసిన పద్యాలే. ఎందుకంటే సులభంగా ఉంటుందని చిన్న చిన్న పదాలతో నేను పద్యాలు రాశాను. టెక్స్ట్ బుక్లో ఉదాహరణ ఇవ్వడం అంటే చాలా కష్టంగా ఉంటాయి, దాని అర్థం కాదు. అందుకని వీలైన వరకు అన్నీ నేను సొంతంగా రాసినవన్నీ. ఇంకొకటి చూడండి, అతన్ని పల్కుకు నేను దాసోహమందు. అతని పల్కుకు నేను దాసోహమనేదా? ఇక్కడ సరిపోయిందా లేదు చెప్పండి. శివ ప్లస్ అహం కదా, అక్కడ ఆ ఉంది కదా. శివోహములో శివ ప్లస్ అహం ఆ ఉంది. ఆకు ఆకు ఎత్తి. దాసోహం దాసహ ప్లస్ అహం దాసోహం. ఆకి ఆకి ఇది సరిపోయింది. దీన్ని ఏమంటారు? లుప్త విసర్గ యతి. లుప్త అంటే లోపించింది, విసర్గ మాయమైపోయింది కదా. శివోహం శివ విసర్గ మాయమైపోయింది, దాసోహం విసర్గ లోపించింది. ఇలాంటి వాటిని లుప్త విసర్గ యతులు అంటారు. ఎనీ డౌట్? తర్వాత దీన్ని
రూ యతి అంటాము. కొందరు ఏమంటారు రీ యతి కూడా అంటారు. రూ యతి అనవచ్చు, రీ యతి అనవచ్చు. అంటే అర్థం ఏంటిదంటే ఈ అచ్చు రుకారానికి రీకి ఎతి సరిపోతుంది, రూకి రీకి ఎతి సరిపోతుంది. చదవండి. ఋత్విజుండని విచారించి పూజించితే ఆ రూకి ఈ రీకి యతి చెల్లుతుంది. దీన్ని రూ యతి అంటారు. సరే, ఇప్పుడు అది ఆట వెళదియా తేట గీత చెప్పండి. పద్యాలు రాసేవాళ్ళు ఆ పాదము ఆట వెలది అవుతుందా, తేట గీత అవుతుందా, లేదా ఇంకేమన్నా అవుతుందా చెప్పండి. అంటే మీకు తెలిస్తేనే చెప్పండి, లేకపోతే మీకు ఆట వెలది, తేటగీతి, సీసము, కందము ఈ 4 తెలిస్తే ద్విపద ఈ 5 అది ఉంది. సీసం ఇంకెవరు ఏదైనా చెప్తారా? అది ఏమవుతుంది? మీకు ఒక లాజిక్ చెప్తాను. చివర గురువు ఉంటే అది తేటగీతి కాదు, ఆట వెలది కావచ్చు. ఎందుకు కావచ్చు చెప్పండి? ఆట వెలదిలో 2 ఇంద్రగణాలు వేసుకోవచ్చు. ఇంద్రగణాల్లో నగ ఉంది, చివరి గురువు ఉంది, అవునా? రా ఉంది, చివరి గురువు ఉంది, రగణం. కానీ పృథ్వీజుండని విచ అక్కడ 3 సూర్యగుణాలు రాలేదు కాబట్టి మరి కందం అందామా? పృథ్వీజుమ్ రగణం వచ్చింది, కంద పద్యంలో రగణం రాదు. ఇంకా మిగిలింది ఏంటి? సీసం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఆట వెలది, తేటగీతి, కందము, సీసం. ఆట వెలది కాదు, కందము కాదు, తేటగీతి కాదు. ఇక మిగిలింది ఏంటి? సీసం. దీన్నే పరిశేష న్యాయము అంటారు. అక్కడ యుద్ధంలో కృష్ణుడు అంటాడు, నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా అంటాడు. అర్జునుడు ఏమో నాకు నువ్వు చాలు అంటాడు. మరి యుద్ధం చేయను కదా అంటాడు, అయినా పర్వాలేదు అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు? బాబా పరిశేష న్యాయం అని అంటాడు. ఇంక మిగిలిపోయింది ఏముంది, నీ సైన్యమే కదా, అదే తీసుకుంటాను అంటాడు. సరే, మీకు ఋత్వ ఇది అర్థమైందా లేదా చెప్పండి, అవునా? ఇంకొకటి ఋత్వ సంబంధ ఇతి. ఇందాక ఋత్వ యతిలో మనం ఏం చెప్పుకున్నాము? రూకి రీకి యతి జరుగుతుంది అనుకున్నాము. అట్ట కాకుండా ఒక అచ్చుకు ఈ ఈ ఋత్వ సంబంధానికి సరిపోతే అంటాము. అంటే ఈ ఏ రూ వీటికి క్రూ కానీ త్రూ కానీ శ్రూ కానీ ఇలాంటివి చెల్లుతాయి. అంటే ఈ అచ్చుకు ఈ హల్లుకు ఇది సరిపోతుంది. ఈ ఏ రూరు ఈ అచ్చులు ఉంటే వాటికి క్రూ కానీ త్రూ కానీ శ్రూ కానీ హురు కానీ పురు కానీ ఎతి వేసుకోవచ్చు. ఒక ఉదాహరణ, ఎంత చదివి ఎంత కృషి చేసి ఉన్నను ఫలము నాకు లేదు పరమదేవ. ఏదో ఇప్పుడు ఈ ఏకి క్రూకి ఇతి ఉందా లేదా? ఎందుకు ఉంది? ఇతి ఎందుకు ఉంది?
మనము ఈ ఈ ఏలకు క్రూ కానీ త్రూ కానీ వేసుకోవచ్చు, అంతే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎంత కాదు ఎంత కూడా ఉండవచ్చు. ఇక్కడ ఈ ఉన్నా ఏ ఉన్నా రూ ఉన్నా ఈ క్రూ కానీ త్రూ కానీ హురు కానీ స్రూ కానీ ఏవైనా సరిపోతాయి. ఇప్పుడు చూడండి, కృష్ణు దర్శింపకున్న నాకేమి చిక్కు. ఇక్కడ యతి క్రూకి కేకి ఎలా వస్తుంది? నాకు ప్లస్ ఏమి, అక్కడ ఏముంది? నాకు ప్లస్ ఏమిలో ఏ ఉంది. ఇక్కడ ఏముంది? క్రూ ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈకి ఏకి క్రూ కానీ హురు కానీ వేసుకోవచ్చని. కాబట్టి ఇది సరిపోయింది. కృష్ణు దర్శింపకున్న నాకు ఏమి చిక్కు, ఆ ఏకి క్రూకి ఎతి సరిపోయింది. నెక్స్ట్ ఋత్వ సామ్య ఇతి. ఋత్వ సామ్య ఇతి అంటే కురు పురు త్రు హురు స్రు ఇలాంటివి ఒకదానికి ఒకటి ఎతి వేసుకోవచ్చు. ఏ అక్షరానికి ఏదైనా వేసుకోవచ్చు. హల్లు పక్కన రు అని అచ్చు ఉంటే దేనికి ఏదైనా ఎతి వేసుకోవచ్చు. చూడండి, కృష్ణమూర్తి నాకు తృప్తి లేదు, ఈ క్రూకి త్రూకి సరిపోయిందా లేదా చెప్పండి. ఎందుకు సరిపోయింది? అక్కడ ఆ క్రూ ఉంది, ఇక్కడ త్రూ ఉంది. ఏ హల్లైనా ఉండొచ్చు. ఆ రుకారం ఉంటే ఇక్కడ త్రూ ఉండొచ్చు, ఇక్కడ స్రూ ఉండొచ్చు, ఇక్కడ హురు ఉండొచ్చు. ఏది ఉన్నా సరిపోతుంది. లేదా ఈ పక్క స్రూ ఉండొచ్చు, ఆ పక్క హురు ఉండొచ్చు. ఎలా ఉన్నా అయితే సరిపోతుంది. దీన్ని ఋత్వ సామ్య ఇతి అంటారు. వృద్ధి యతి. వృద్ధి యతి మీరు రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. గొండ సంధి, వృద్ధి సంధి. ఆ ఏ ఓ వీటిని గుణాలు అంటారు. ఆ ఐ ఔ వీటి వృద్ధి అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏ ఓ గుణము, ఆ ఐ ఔ వృద్ధి. ఇప్పుడు వృద్ధి సంధి వచ్చినప్పుడు కూడాను మన సంధి ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ కైకా ఉంది, ఐ ఉంది కదా, లోక ప్లస్ ఐ ఉంది కదా. ఇక్కడ ఏముంది? ఈ ఉంది. ఈ ఈకి ఐకి ఏది సరిపోతుందో సరిపోదో చెప్పండి. అకారానికి కాదు, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది. చూడు, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సరిపోతుందా? ఎట్లా? ఈకి ఐకి కాదు, ఆకి ఐకి కదా. ఆ అయ్యవు. అకారానికి ఈ పదం ఏ వస్తుంది. అకారానికి ఏంటి? ఇక్కడ విడదీయాలి. కాదు, లోక ప్లస్ ఏక అని విడదీయాలి. లోక ప్లస్ ఏక లోకైక వృద్ధి సంధి. ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఏ ఉంది.
ఈ ఏకి ఈకే సరిపోయిందనమాట. అర్థమైందా? దీని వృద్ధి సంధి అంటారు. వృద్ధి చేసినప్పుడు దాన్ని విడదీసి దాంట్లో ఉన్న అచ్చుకు సంధి వేయటాన్ని వృద్ధి యతి అంటారు. ఇక తర్వాత ఇంతవరకు మనం చెప్పుకున్న యతుల్ని స్వర యతి, ఒవెల్ యతి, అచ్చు యతి అంటాం. ఇప్పుడు మనము హల్ యతులు, కాన్సనెంట్ వ్యంజన యతులు చెప్పుకుందాం. మనము అచ్ యతులు చెప్పుకున్నాము. ఇప్పుడు హల్ యతులు. మొట్టమొదటి యతి అత్యంత సులభమైనది ప్రాణియతి. ప్రాణము అంటే ఏమంటారు? ప్రాణమని అచ్చులు అంటారా, హల్లు అంటారా? ప్రాణము అనే పేరు అచ్చుకుందా? అచ్చుల్ని ప్రాణాలు అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాణియతి అంటే ఒక హల్లుకు ఆ ప్రాణం కూడా సరిపోతే ప్రాణియతి అంటారు. అంటే అర్థం ఏంటిది? ఈ పక్క కా ఉందనుకోండి, ఇక్కడ ఏమవచ్చు? కా కానీ, కా కానీ, కై కానీ, కౌ కానీ, అంతేనా? ఇక్కడ నీ ఉందనుకోండి, ఇక్కడ నీ కానీ, నీ కానీ, నే కానీ, నే కానీ, నృ కానీ. ఇక్కడ లు ఉందనుకో, ఇక్కడ ఏముండొచ్చు? లు కానీ, లో కానీ, లు కానీ, లో కానీ. ఇలా ఉంటానే ప్రాణియతి అంటారు. అంటే అచ్చులు కలవాలి, హల్లులు మామూలు కలవాలి. కాకా గాఘ, చాచా జాజా, టాటా డాడా అలాంటి వర్గయతులు ఉండాలి. అచ్చులు కూడా కలవాలి. దీన్ని ప్రాణియతి అంటారు. చూడండి, కనుల ముందు దోచే కాంతి రేఖ. ఈ పదాన్ని నేను ఇప్పటికిప్పుడు రాస్తున్నాను స్వయంగా. దీంట్లో ఎతి సరిపోయిందా లేదా అంటే కాకు కా ఉంది, ఆకు ఆ ఉంది. దీన్ని ఏమంటారు? ప్రాణియతి అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే నెక్స్ట్ది సంయుక్త అక్షరయతి. సంయుక్త అక్షర. సంయుక్తానికి ద్విత్వానికి తేడా ఏంటి చెప్పండి? వెరీ గుడ్. వేరే హల్లు రెండు వేరే వేరే హల్లులు వస్తే సంయుక్తము, అదే హల్లు రెండు సార్లు వస్తే ద్విత్వం. కాబట్టి ఇక్కడ సంయుక్త అక్షరేతి అంటే రెండు వేరే వేరే హల్లులు వస్తే ఏ హల్లు కానీ ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రా ఉంది, మన పా పెట్టుకోవచ్చు, రా పెట్టుకోవచ్చు. దీన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇది శ్రావణలో శాకి రాకి పెట్టుకోవచ్చు. మీకు ఒక పద్యం రాద్దాం. క్షమాకు యతిజల్లు బాల భాస్కరయనంగా. రాసుకోండి. క్షమాకు యతిజల్లు బాల భాస్కరయనంగా
క్షమాకు యతిజల్లు కారణాకార ఎనగా. క్షమాకు ఇతిజల్లు కారణాకార ఎనగా. క్షమాకు ఎతిజల్లు భుజగ భూషణ ఎనంగా. క్షమాకు ఇతిజల్లు భుజన భూషణ ఎనంగా. క్షమాకు ఎదిజెల్లు రామాయణంగా. దీంట్లో మనము చెప్పుకున్న సంయుక్తాక్షరీతి ఉందా లేదా, ఎలా ఉంది చెప్పండి, ఎవరు చెప్తారు? ఫస్ట్ మనకి ఏమొచ్చింది? క్షమా అంటే అక్, అషు, అమ్ము, ఆ, అంతేనా? అక్కు, అషు, అమ్ము, ఆ. సో మనం ఏం చేసాము? కాకు కా వేసుకున్నాం. ఎక్కడ వేసుకున్నాం? ఇక్కడ కాకు కా వేసుకున్నాం. తర్వాత ఏం చేసాము? కాకు ఏం వేసుకున్నాము? షా వేసుకున్నాము. శాశాసాలు వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏం వేసుకున్నాము? సా వేసుకున్నాము, కా వేసుకున్నాము. ఇక్కడ ఏమేమి వేసుకున్నాము? మా వేసుకున్నాం. ఈ విధంగా వచ్చే ఎత్తులని ఈ పద్యం నేనే రాశాను సరదాగా. కాబట్టి దీనిని మనము ఏమన్నాము? సంయుక్తాక్షర యతి అన్నాం. తర్వాత వర్గయతి. వర్గయతి దీనంత సులభమైన యతి ఇంకోటి లేదు. వర్గయతి ఏంటంటే కాకా గాఘ అంతే. ఆ 4 యతి ఉంది. చాచా జాఝా, టాటా డాఢా, తాతా దాధా, పాపా బాబా, వీటికి యతి ఉంటుంది. అంటే కాకి కాగాని గాగాని ఘాగాని, చాకి చాగాని జాగాని జాగాని, పాకు పాగాని పాగాని బాగాని బాగాని. ఇలా మొదటి 4 అక్షరాలకు ఒకదానికి ఒకటి యతి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకేముండాలి? అచ్చు కూడా కలవాలి. అంతేగాని ఇప్పుడు కాకా గాగా అన్నాం కదా అని ఇక్కడ కూ పెట్టి ఇక్కడ ఘీ పెట్టకూడదు. ఇక్కడేం పెట్టాలి? ఘూ పెట్టాలి, లేదా ఘో పెట్టాలి. అట్లాగే ఇక్కడ ఘీ ఉందనుకో, అప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి? కీ కానీ ఖీ కానీ గీ కానీ గీ కానీ పెట్టాలి. అర్థమైంది కదా? దీనిని వర్గయతి అంటారు. తర్వాత బిందు యతి లేదా అనుస్వార యతి. ఇది ఏంటంటే ఇంగ్యా కానీ ఇని కానీ ఞ, నా కానీ నా కానీ మా, వీటికు ఏం సరిపోతాయంటే సున్నాక, సున్నాఘ, 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 సున్నాచ, ఛ, జ, ఝ. అట్లాగే టాటా డాడా సున్నా పెట్టుకోవాలి, తాత దాదాలు పెట్టుకోవాలి. మాకేమవుతుంది? సున్నాప సున్నాప సున్నాభ సున్నాభ. అంటే ఈ చివరి అక్షరానికి మొదటి 4 అక్షరాలు ముందు సున్నా ఉండాలి అంతే. ఆ వర్గాక్షరాలు బిందుపూర్వకంగా ఉండాలి. ఉదాహరణ యాకు యతిసెల్లు
దీన్ని వడి అంటారు. వడి వళి ఎదిరే రత్న కంకణమనంగా. ఈ ఇంగ్యాకు అక్కడ ఎతి సరిపోయిందా లేదా? ఇంగ్యాకు కాకముందే ఉండాలి, సున్నా ఉండాలి కాబట్టి సరిపోయింది. న్యాకు వడిసెల్లు బర్హి పింఛంబనంగా. ఇంచా సరిపోయిందా? ఇన్యాకి ఇన్యా నాకు వడిసెల్లు రత్న మండపమనంగా. సరిపోయిందని చెప్పండి. నాకు వడిసెల్లు దివ్య గంధంబనంగా. సున్నాధాకు నాకు. అర్థమైందా? వర్గ పంచమాక్షరాలకు మిగతా 4 అక్షరాల ముందు అనుస్వారం ఉంటే, సున్నా ఉంటే ఇది జల్లుతుంది. మాకి పాగాని పాగాని అంతే కదా. అవును. మాకు వడిసెల్లు విజిత సంబరుడనంగా. మాకు వడిసెల్లు విజిత సంబరుడనంగా. ఆ సున్నా బాకి మాకు ఇతనమాట. అంతే, పాప బాబాలు అంతే. అది మన క్లాసు ఎప్పుడైపోతుంది? టైం ఎంత? 1 వరకా? కాదు, 10 నుంచి ఇక్కడ ఉంది కదా, టైమింగ్స్ ఉన్నాయి కదా. 1:30 వరకు. 1:30 ఒక టైం ఉంది, 1:30 వరకు. అనుస్వార సంబంధయతి. అనుస్వార సంబంధయతి. సున్నాట సున్నాఠ సున్నాడ సున్నాఢ సున్నాత సున్నాథ సున్నాద సున్నాధ. ఈ 8 అక్షరాలు ఒకదానికి ఒకటి వేసుకోవచ్చు. ఏదమ్మా? దేనికి అర్థం కాల, ఇలా చెప్పు. చూపించు చూపించు. కాదు, అక్కడేం వస్తుంది? సున్నాట దేనికి వస్తుంది? అణాకు వస్తుంది. ఈ 8 ఇప్పుడు 8కి మాత్రం ఒకదానికి కూడా సరిపోతాయి. ఇక్కడ ఈ 8 వేసుకోవాలి ఒకదానికి ఒకటి. సున్నాటాకి సున్నాట వేసుకోవచ్చు, సున్నాదా వేసుకోవచ్చు, సున్నాదా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు, నా కూడా వేసుకోవచ్చు. అయ్యమ్మ అడిగేది ఏంటంటే, ఇందాకేం చెప్పాను? సున్నాట అంటే అణా వేసుకోవచ్చు కదా అన్నాను. అది వేసుకోవచ్చు ఎలాగూ. అది కాకుండా సున్నాట సున్నాట సున్నాడ సున్నాడ సున్నాత సున్నాథ సున్నాద సున్నాధ, ఈ 8 ఒకదానికి ఒకటి వేసుకోవచ్చు. దేనికి ఏదైనా వేసుకోవచ్చు. దీన్ని అనుస్వార సంబంధ ఇది అంటారు. ఉదాహరణ ఇక్కడ శార్దూలంలో చండాలంబగు ఇక్కడేముంది? చండాలం కాదు, సారీ చండాలం కాదు.
ఇక్కడ అండా వచ్చింది, చా ఇలా పోతుంది. ఈ ఈ సున్నా డాకు ఈ సున్నా తాకు ఇది సరిపోతుంది అంతవరకే. సున్నా డాకు సున్నా తాకు ఇది సరిపోతుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాంటివి మనం వేయలేము, ఎందుకంటే ఆ పదాలు మనకు తెలియవు కాబట్టి వేయలేము. ఉందని చెప్పుకోవటమే. మనకి పద్యాలు రాసేటప్పుడు ఎలాంటి ఎత్తులు మనం వేయలేము, అంత ఈజీ కాదు. ఇంకొకటి జ్ఞా కా యతి. జ్ఞా కా యతి విశేషం ఏంటంటే, మనము ఎలా చదువుతాం చెప్పండి. ఆజ్ఞ అంటాం కదా, అక్కడ గా ఎక్కడుంది? జా ఉంది కదా, దాన్ని ఎలా పలకాలి? ఆజ్ఞ అని పలకాలి. ఆజ్ఞ. జా ఉంది, న్యా ఉంది, గా ఎక్కడుంది? వినండి వినండి, దీన్ని హిందీ వాళ్ళు కానీ నార్త్ అంతాను ఆజ్ఞ విజ్ఞానం చదువుతారు. ఒక సౌత్ ఇండియన్స్ మాత్రమే గా పలుకుతారు. ఇప్పుడు ఏమవుతుంది, గా పలుకుతున్నాం కాబట్టి దానికి గా ఉంది కదా, కా ఇది తీసుకోవచ్చు అంటున్నాడు. మనం పలికేటప్పుడు గా పలుకుతున్నాం కాబట్టి ఆ ఉచ్చారణ బట్టి ఆ ఆజ్ఞకి కకారం ఇది వేసుకోవచ్చు అన్నాడు, అంతే. కాబట్టి ఈ జ్ఞాకు కాకు ఇది చెల్లుతుంది అంతవరకే జ్ఞాయతి అంటే. కావర్గో అమ్మా, జ్ఞా పురుషుతో దీర్ఘం లేదు, జ్ఞా అంతే. కరెక్టే, కానీ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆజ్ఞ ఉంది, ఇదే కదా జ్ఞా అంటే. ఈ జ్ఞాకు కాకు ఇది సరిపోతుందని చెప్తున్నావు, అందరూ చెప్పుకుంటే చాలు. చెప్పండి. వాళ్ళు చెప్పింది కా అన్నాడు, కావర్గం నాకు తెలిసి కావర్గం వేసుకోవచ్చు. ఎందుకంటే గా పలుకుతున్నాం కదా, గా పలికినప్పుడు కా వేసుకోవచ్చు, గా వేసుకోవచ్చు. నాకు తెలిసి జా ఖచ్చితంగా వేసుకోవచ్చు, జా ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇది విశేష యతి కదా, జా వేసుకోవడం విశేష యతి కాదు, మామూలు యతి. కా వేసుకోవడం విశేష యతి. విశేష యతి అంటే ఏంటిది చూపిస్తాను. సున్నాట సున్నాఠ సున్నాడ సున్నాఢ సున్నాథ సున్నాథ సున్నాద సున్నాధ. ఇప్పుడు చెప్పండి, పై దానికి ఏం వేసుకోవచ్చు? అనా వేసుకోవచ్చు. కిందానికి ఏం వేసుకోవచ్చు? నా. ఇలా చెబితే విశేషం ఏముంది? విశేషత అంటే కొంత విశేషం ఉండాలి. కాబట్టి ఏం చేద్దాము, ఉల్టా చేద్దాం. దీనికి నా వేసుకోవచ్చు, దీనికి నా వేసుకోవచ్చు. దీని విశేషయతి అంటారు. మామూలు చేతి స్పెషల్ కాదు కదా, విశేష అంటే స్పెషాలిటీ ఉంది అని. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, రివర్స్ చేస్తున్నాము. ఇది కూడా సరిపోతుంది, ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, భండన. ఈ డాకు నరనాయక, ఈ నాకు ఇది వేసుకున్నాడు. ఈ సున్నా డాకు అణ వేసుకోవాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఏం వేశాడు? నా వేశాడు, నరనాయక అని. భండనతో మొదలుపెట్టి ఆ సున్నా డాకు నా వేసుకున్నాడు. ఇదే నేను చెప్పాను, అంతే. మనకు టైం సాల్వ్, ఎందుకంటే 10 నిమిషాలే ఉంది. మనం ఇప్పుడు 20 ఎత్తులే చెప్పుకున్నాం, 30 ఎన్నో ఉన్న ఎత్తులు. ఫాస్ట్గా వెళ్ళిపోతే కానీ కుదరదు.
ఇందాక మీకు చెప్పాను చూసారా, జ్ఞ అనేది ఎలా పలుకుతాము, జ్ఞ అంటాం కదా, జ్ఞానము నా పలుకుతాం కదా, అంటే నా ఉంది కదా, కాబట్టి నా వేసుకోవచ్చు అంటున్నాడు. జ్ఞాకి నా కానీ వేసుకోవచ్చు అంటున్నారు. ఇందాక కా చెప్పాము, ఇప్పుడు నా అంటే ఆ ఉచ్చారణను బట్టి జ్ఞాలో నా ఉంది కాబట్టి నా కానీ అనా కానీ వేసుకోవచ్చు. మూకు పూ కానీ భూలు వేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి చాలు. మూకి పూ భూ వేసుకోవచ్చు. అట్లాగే పో కూడా వేసుకోవచ్చు. అంతే. మూకి మాత్రమే, మా కాదు. మూకి పూ భూ మాకు కాదు. ఇంకొక విశేష యతి చెప్పుకుందాం. విశేష యతి అంటే అర్థం ఏంటంటే రెగ్యులర్ యతి కాదు, కొంచెం విశేషంగా కనిపిస్తుంది అని. చూడండి, మా ఉంది. ఈ మాకు ఏం వేసుకోవచ్చు తెలుసా? సున్నాయా, సున్నారా, సున్నాలా, సున్నావా, సున్నాసా, సున్నాషా, సున్నాస, ఇవన్నీ వేసుకోవచ్చు మాకు. దీన్నే విశేష యతి అంటారు. యారా లావ శాషాస, యారా లావ శాషాస. హా కూడా రాసుకోండి. సున్నా హా శాషాసహ. తర్వాత హాకు యాకు యతి. హాకు యాకు చూడండి. హలాము, సేత, బట్టె ఎవరు? యతి యొకండు. ఈ హాకు యాకు సరిపోయిందా? హలము, సేత, బట్టె, యతి యొకండు. హాకు యాకు యతి. ఈ పాదం కూడా నేనే రాశాను, సులభంగా ఉంటుందని. అంతే. ఇంకొకటి అభేదయతి. ఇప్పుడు మీకు వందే మాత్రం పాట వచ్చా? దాంట్లో యమునా గంగ అంటాము, జమునా గంగ అంటామా? జమునా గంగ అంటాము. మనమేమంటాము? యమునా గంగ అంటాము. కాబట్టి యజయోరభేద. వాళ్ళు ఉత్కల వంగ అంటారు, ఉత్కల బంగ అంటారా? బంగ అంటారు. మనం ఏమంటాము? వంగ అంటాము. సో ఉభయోరభేద. ఇట్లాగే లడయోరభేద. ఇప్పుడు చూడండి, అర్థం ఏంటిది? యాకు జాకు ఇది వేసుకోవచ్చు, వాకు బాకు వేసుకోవచ్చు, లాకు డా వేసుకోవచ్చు. ఇవి విశేషతులు అంటే ఆ సూత్రాల వల్ల యాకు జా వేసుకోవచ్చు, మనం వెయ్యి మామూలుగా. వాకు బా వేసుకోవచ్చు, లాకు డా వేసుకోవచ్చు. కానీ దీన్ని మనం తెలుగులో ఇది వాడటం లేదు, ఈ రెండు వాడుతున్నాం. వాకు బా ఒకటి, లాకు డా ఒకటి.
యాకు జా తెలుగు పద్యాలు నేను ఎక్కడ చూడలేదు. వేసుకోవచ్చు కానీ నేను చూడలేదు. కానీ వాకు బాకు లాకు డాకు కావాల్సిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మనము అచ్చు ఎతులు చెప్పుకున్నాము, హల్లు ఎతులు చెప్పుకున్నాము. ఇవి కాకుండా ఉభయ ఎతులు ఇంకొక 20 ఉన్నాయి. అవి చెప్పుకోవడం సాధ్యం కాదు. మేము ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి గ్రూపులో పెడతాము, చదువుకోండి. బెస్ట్ అది. ఒక ఫైల్ తయారు చేసి మెల్లగా చదువుకుంటూ అర్థమవుతుంది. సరే, నేను 1-2 ప్రశ్నలు అడుగుతాను, ఎవరైనా చెప్తారా? కా ఉంది, కీ ఉంది. దీనికి ఎత్తి సరిపోతుందా, పరా సరిపోతుందా? కా కీ పరా సరిపోతుంది, ఎతి సరిపోదు. ఇప్పుడు ఫస్ట్ కంద పద్యం. మొదటి పాదము మొదటి గణము ఎతి, రెండవ పాదం మొదటి గణము నా తరమా. సరిపోతుందా, సరిపోదా? మొదటి పాదము మొదటి గణము ఎతి, రెండవ పాదము మొదటి గణము నా తరమా. సరిపోతుందా? దీన్ని పూర్వాక్షర నియమం అంటారు. మొదటి అక్షరం లఘువు అయితే అన్ని లఘువులే ఉండాలి, మొదటి అక్షరం గురువు అయితే అన్ని గురువులే ఉండాలి. ఈ వ్యాసాన్ని కూడా నేను గ్రూపులో పెడతాను. కాబట్టి ఇంతకు మించి మనం ముందుకు పోలేం కనుక విశేష ఎత్తులు, విశేష ప్రాసలు, విశేష ఎత్తి ప్రాసలు వచ్చిన ప్రశ్నలు నాకు టైం ఉన్నప్పుడు గ్రూపులో పెడతాను, మీరు చదువుకోండి. ధన్యవాదాలు. మరొక్కసారి ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకు, మన మరుమామల సోదరులకు, ఇక్కడ నడిపిస్తున్న అందరూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరికీ, ఆముదాల మురళి గారికి నా కృతజ్ఞత, అభినందనలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీరందరూ నిన్న పద్య రచన ప్రారంభం చేసినప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు, బోరెల్లి హర్ష గారు, నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఎతుల్ని చూశారు. వాటితో పాటు